మా భూమిలో బావిని తవ్వుకుంటుండగా అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఉన్కిచెర్ల గ్రామం చెందిన టేకుమట్ల మల్లయ్య యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా టేకుమట్ల మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడుతూ హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామ శివార్లు సర్వే నంబర్ 518లో గల తమ వ్యవసాయ భూములు బావి తవ్వాలని ప్రయత్నిస్తుండగా మా బంధువే ఆయన టేకుమట్ట శ్రీనివాస్ తండ్రి కొమరయ్య బావి నిర్మాణం చేయకుండా జేసీబీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తమ బావి నిర్మాణం చేయకుండా గత 5 సంవత్సరాల నుండి అడ్డుకుంటున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు టేకుమట్ల శ్రీనివాస్ తండ్రి కొమరయ్యపై చర్య తీసుకుని మా బావి నిర్మాణానికి సహకరించాలని కోరారు. గత 5 సంవత్సరాల నుండి పంట వేసిన నీరు లేక పంట ఎండిపోవడంతో పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక అప్పుల పూపిలో ఉండిపోయామని అన్నారు. మా ఇరువురి మధ్య గల ఈ సమస్యను అధికారులు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరారు. ఈ సమస్యపై హసన్పర్తి పోలీస్ స్టేషన్లో టేకుమట్ల కొమరయ్య అతని కుమారునిపై ఫిర్యాదు చేశామని బాధితులు మీడియా ముందు వెల్లడించారు. 40-50 ఏళ్ల కింద భూములు పంచుకున్నాం సార్. ఎవరు వాళ్ళకి అయింది. 3 ఎకరాలు వచ్చింది. సేమించి 3 ఎకరాలు వచ్చింది. దాన్ని బట్టి మేము వ్యవసాయం చేసుకుంటాను. దాన్ని ఇప్పుడు మాకు పొలం అంతా ఎండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పొత్తులపై తవ్వనిస్తలేరు, ఈ సొంతం తవ్వుకొనిస్తలేరు. ఎప్పటికి ఇదే లొల్లు అవుతాయి సార్. వాళ్ళు చెప్పినట్టు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నా. దండం పెట్టి మాకు కొంచెం న్యాయం చేశారు. 40-50 ఏళ్ళు అవుతాయి మేము పాస్బుక్లు చేయించుకొని కూడా. అట్లా కూడా తిప్పలే పెడితే పంచిస్తాను, తిరుగుతాను, అది ఇటు అటు గిర్ర ఎవరు చెప్పినట్టు వింటాను సార్, న్యాయం చేయాలని అంటున్నా. ఎవరు తవ్వుకొనిస్తలేరు. ఎవరు పేరు టేకుమట్ల శ్రీనివాస్. ఏమవుతుంది? కొడుకు, అన్న కొడుకు. ఏమంటాను? తవ్వద్దు అంటాను, పొత్తులు వద్దు అంటాను, సొంతం చేసుకోవద్దు అంటాను. అది ప్రతి సంవత్సరం ఇదే ఎండిపోడు. చుట్టూ పాయల కొండలు అందరూ చుట్టాలు. సంవత్సరాల బట్టి అప్పుల పాలు అవుతాను సార్. నేను బావి తవ్వుకుంటాను, నాతో నెగ్గుతలేడు, నేను ఆయనతో నెగ్గుతలేడు. పంచాయతీలు వద్ద నా సొంతంగా చేసుకుంటాను సార్. నేను దానికి ఆక్రమిస్తలేడు. బావిలలో మోటార్లు కూడా, షాటార్లు కూడా, పంచాయతీలు పెట్టుడు, కేసులు పెట్టుకుడు, తిరగలేక చేస్తాను సార్ నేను. సార్ హసన్పర్తి మండలం సార్, మడిపల్లి శివారు సార్, మాది ఉన్కిచెర్ల సార్. మా నాన్న టేకుమట్ల మల్లయ్య సార్. మా తాత ఆస్తిని మా నాన్నకు పంచేయడం జరిగింది సార్. మా నాన్నకు వచ్చిన ఆస్తిలో మేము నాటేసుకున్నా, మేము బావి తవ్వుకున్నా, మమ్మల్ని టేకుమట్ల కొమరయ్య కొడుకు సన్నాపు టేకుమట్ల శ్రీనివాసు మమ్మల్ని చాలా విధాలుగా ఒక 6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పెడతాను సార్. మాది ఒక 3 ఎకరాల పొలం టోటల్గా ఎండిపోతాను సార్. మేము మా నాన్న వచ్చిన ఆస్తిలో మేము సొంతంగా మా భూమిలో మేము ఒక బావి తవ్వుకుంటే మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతాను సార్. మా పొలం పంటకు వచ్చిన పొలం ఎండిపోతాను సార్. దీన్ని బట్టి పెద్ద అధికారులు కొంచెం మా మీద దయగలగాలి సార్. మేము ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు అందరూ సహకరించిన ఇతను మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను సార్. మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాను సార్. మాకు ఏం లేదు, ఈ పొలం తప్పించి మాకు బయట ఇట్లా ఏం లేదు సార్. ఇదే మేము అవతలికి పోయి పనులు చేసుకునేది లేదు. మేము దీని మీదనే బతుకుతున్నాం సార్. ఇది కూడా మమ్మల్ని చేసుకొని ఇస్తలేరు. కొంచెం మాకు అంటే గది తవ్వుకుంటామంటే అట్లా కూడా తవ్వుకొని ఇస్తలేరు సార్. ఇక మేము ఉండాలన్నా చచ్చిపోవాలన్నా ఎటు అర్థం కాక మీ దగ్గరికి వచ్చినాం సార్. మీరు కూడా స్వీకరిస్తలేరు సార్. మీరు ఎట్లా చేసి మాకు న్యాయం చేయాలి సార్. మీరు ఏమనుకుంటారో ఏం కథో కానీ మాకైతే న్యాయం చేయాలి సార్. ఈ 5 సంవత్సరాల కంచెలు ఇట్లనే పొలం ఎండిపోతుంది. దీనికి ఎవ్వరూ మాకు పట్టించుకుంటలేరు. వీళ్ళేమో బావిల కాడ ఒత్తాలు పోతాలు నీళ్ళు పెట్టుకుంటారు, పొలం ఎండిపోతుంది అని అంటారు. కాకపోతే మాత్రం ఆయన మేము బావి సొంతంగా తవ్వుకుంటామంటే అట్లా తవ్వనిస్తలేడు, ఈ పాత బావిని తవ్వనిస్తలేడు. మరి ఆయననేమో ఎవరెవరిని పట్టుకొని ఏం చేస్తాడో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం అరిగోస పెట్టిస్తాను. పొలం మేము సొంతంగా బావి తవ్వుకుంటేనేమో ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి అట్లా బెదిరిస్తున్నాడు. కాకపోతే మా బావి మాత్రం ఏమన్నా అంటేనేమో మందు పోసుకొని చేస్తానని బెదిరిస్తున్నాడు. మరి మేము ఇంతమంది ఉన్నాం, మరి మమ్మల్ని ఏ పని చేయనిస్తలేడు, ఏం చేయనిస్తలేడు. మరి మాకు ఇది ఒకటే ఆధారం. మరి మేము ఎట్లా బతకాలి? మేము ఇంతమంది ఉన్నాం, ఈ పొలం ఒకటే ఆధారం మాకు. మరి ఈ పొలం ఎండిపోతే మేము ఏం చేసుకోవాలి? పెద్ద పెద్ద వాళ్ళని కలిసినా కూడా ఆయన వాళ్ళని కూడా పట్టించుకున్నట్టు చేస్తలేడు, ఏం చేస్తలేడు. మాకు ఎటువంటి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం.